ఇది ఒక టేస్టీ రెసిపీ అండి. దీనికోసం ముందుగా నేను ఒక కప్పు పచ్చి బఠానీలు తీసుకున్నాను. ఒక కప్పు కొత్తిమీరండి. బాగా నీట్‌గా వాష్ చేసుకొని కట్ చేసిన కొత్తిమీర. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి వేసిన తర్వాత పావు చెంచా మనం జీలకర్ర, పావు చెంచా ఉప్పు, పసుపు, కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలాలు 2, 3 రకాలు వేశానండి. ఒకటి చోలే మసాలా, ఒకటి పావు బాజీ మసాలా, ఒకటి కర్రీ మసాలా. అన్నీ కలుపుకొని ఒక పావు లేదా అర చెంచా సరిపోతుంది. ఎక్కువ మసాలా అయినా తినబుద్ధి కాదు. ఆల్రెడీ పచ్చిమిర్చి ఏసాం కాబట్టి చాలా కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. ఒక చిటికెడు, 2 చిటికెడు అనుకోవచ్చు అంతే. అయితే ఇవన్నీ కలిపి వేగిన తర్వాత వాటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలనమాట. మిక్సీ పట్టుకునేటప్పుడు నీళ్లు పోయకూడదు. గట్టిగా డ్రైగానే ఉండాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా! అయితే స్టవ్ మీద పాన్ పెట్టుకొని విడిగా ఒక చెంచా కుకింగ్ ఆయిల్, ఇప్పుడు ఇందాక మనం ఈ బఠానీలు వేపేటప్పుడు కూడా ఒక పావు చెంచా ఆయిల్‌లో వేపుకోవాలండి. అంటే స్టిక్ అవ్వకుండా కింద. నాన్ స్టిక్ అయితే అంత కూడా అవసరం లేదు. మనము ఈ ఆయిల్ కోటింగ్ బ్రష్ ఉంటుంది కదా, దాంట్లో లైట్‌గా పెట్టి మనం బఠానీల వరకు వేపేసుకోవచ్చు. ఆ కంటెంట్‌ని మనం ఎయిర్ ఫ్రైయర్ ఉంటే చక్కగా 1 నిమిషంలో వేపుకోవచ్చు. లేదు పాన్ మీదైనా కూడా పర్వాలేదు. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక చెంచా కుకింగ్ ఆయిల్ వేసుకొని, అసలు ఇక్కడ ఆయిల్ ఏసామా లేదా అనేది కూడా అనిపించదు. అంత బావుంటుంది కూర. మనం సన్నగా పొడవుగా ఉన్న వంకాయల్ని ఫాస్ట్‌గా కట్ చేసి వేసుకోవాలి. లేదంటే కొంచెం నీళ్ళలో ఉప్పు వేసి వేసుకుంటే చేదు రాకుండా ఉంటాయి. అయి ఒక్క నిమిషం పాటు వేగేటప్పుడు పావు చెంచా ఉప్పు వేసుకొని వేపుకోవాలి. పసుపు, ఉప్పు కొద్దిగా చేదు రాకుండా. అవి మగ్గిన తర్వాత వెంటనే ఇప్పుడు ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నాం కదా కంటెంట్, ఎక్కడ కూడా వాటర్ పోయకూడదండి. మళ్ళంతా ఇట్లా గమ్మిగా అవుతుంది. అలా కాకుండా ఆ కంటెంట్‌ని విడివిడిగా మనం ఇలా జల్లుతున్నట్టుగా దాని మీద వేయాలనమాట. వేసిన తర్వాత ఎక్కువ కలిపితే కూడా స్టిక్కీగా ఉంటుంది. కానీ చాలా బావుంటుంది. మీరు గమనించండి. ఎంత బావుందో, పలుగ్గానే ఉంది చూడండి. ఈ రెసిపీ మనకి పరాటాస్ కానీ, చపాతీ కానీ, అక్కీ రోటీ అంటాం కదా, రైస్ రోటీ కానీ, వేడి వేడి అన్నంలో తిన్నా కూడా చాలా బావుంది ఈ రెసిపీ. జనరల్‌గా మనము దీన్ని కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం తినుంటాం కదా! అయితే 3 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేశానండి, మర్చిపోయా. అల్లం వేయలేదు. అల్లం ఏంటంటే పచ్చివాసన పోయే వరకు వెయిట్ చేయాలి. ఉల్లిపాయ కూడా వేయలేదు నేను. ఉల్లిపాయ లేదు, అల్లం లేదు. వెల్లుల్లిపాయలు మాత్రం పొట్టు తీసినయి రెడీగా ఉంటే 2 ఏసాననమాట. అయితే మీరు గమనించండి చక్కగా మిక్సీలో ఎలా ఉందో. వాటర్ అస్సలు పోయకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డ్రైగానే ఉండాలి. కూర ఎంత పొడి పొడిగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు గమనించండి. మనం ఈ వంకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం అందరం టేస్ట్ చేసే ఉంటాం కదా! అయితే పచ్చి బఠానీలేసి వంకాయ, పచ్చి బఠానీల కూర కూడా మనం చూసుంటాం. ఇలా నేను కాంబినేషన్‌తో మిక్సీ పట్టి వేశాను కదా! అది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉందండి. వంకాయ కూరని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఈ కర్రీ చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఈ గ్రీన్ పీస్ అనేది హెల్తీ వెజిటబుల్ ప్రోటీన్ అనమాట. అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటే చాలా మంచిది కూడా హెల్త్‌కి.